కాళేశ్వరం కమిషన్ పై అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహణకు రేవంత్ సర్కార్ రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే ఈ నెల 30 నుంచి 3 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై సవివరంగా అసెంబ్లీ చర్చించనుంది. కాళేశ్వరం కమిషన్ పై అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహణకు రేవంత్ సర్కార్ రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే ఈ నెల 30 నుంచి 3 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై సవివరంగా అసెంబ్లీ చర్చించనుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ శివ. రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత పొలిటికల్ గా రాజకీయంగా సంచలనంగా మారినటువంటి కాళేశ్వరం నివేదిక ఇప్పటికే ప్రభుత్వం వద్ద చేరింది. సో ప్రభుత్వం సంబంధించి దీనిపై నెక్స్ట్ ఏం చేయాలనే దానిపైన నివేదిక అందిన నేపథ్యంలో ఏం చేయాలనే దానిపైన ఇప్పటికే డిసైడ్ చేసింది. సో త్వరలోనే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలని డిసైడ్ అయింది. సో గత మొత్తంగా కొద్ది రోజుల క్రితం జస్టిస్ పినాకిని ఘోష్ స్వయాన రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు సుమారు 650 పేజీలకు పైగా కాళేశ్వరం సంబంధించినటువంటి మొత్తం ప్రాజెక్టులో ఎక్కడెక్కడ ఏం జరిగింది, అసలు ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు ఎలా తీసుకున్నారు, దీనికి కర్త కర్మక్రియ ఎవరు, మేడిగడ్డ అన్నారం డ్యామేజ్లకు సంబంధించి ఏదైతే ధ్వంసమైందో అంటే మేడిగడ్డ దగ్గర కూలిపోవడానికి దీనికి కారకులు ఎవరు, అసలు డిజైన్ సంబంధించి ఎవరిచ్చారు, ఈ రీడిజైన్ సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్ వెనుక ఉన్న మొత్తం మాస్టర్ బ్రెయిన్ ఎవరిది. సో దీనికి సంబంధించి నిధులు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి 1000 కోట్ల అప్పులు తీసుకొచ్చారు కదా, దానికి సంబంధించి కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. సో కార్పొరేషన్ సంబంధించి అనుమతి ఎవరిచ్చారు, సో మొత్తం ఎంటైర్ ప్రాజెక్ట్ కి సంబంధించి క్యాబినెట్ అనుమతి ఉందా లేదా, ఇవన్నీ విషయాలను క్రోడీకరించి సుమారు 650 పేజీలకు సంబంధించి ఒక నివేదికను సిద్ధం చేసింది. సో మొత్తంగా ప్రాజెక్ట్ కి సంబంధించి కేంద్రం అనుమతి ఉందా, యాక్చువల్ గా ప్రాణహిత చేవల్ల ఎక్కడైతే కట్టాల్సినటువంటిది ఇది మేడిగడ్డ దగ్గర ఎందుకు కట్టాల్సి వచ్చింది, సో నీటి ఎక్కడైతే అక్కడ సముద్రం పాలవుతుందో సముద్రం నుంచి పెద్ద ఎత్తున లక్షల టీఎంసీ నీరు క్యూసెక్ల నీరు సముద్రం పాలవుతుందో నీటి వినియోగం ఆధారంగా కట్టారా ప్రాజెక్టు, లేకుంటే మీ సొంత ఏజెండా ప్రకారం మీకు అనుకూలంగా ఉన్నటువంటి దాని ప్రకారం కట్టారా, ఈ అన్ని అంశాలకు సంబంధించి కూడా కాళేశ్వరం కమిషన్ లో తుది నివేదికలో జస్టిస్ పినాకి ఘోష్ పొందుపరిచారు. సుమారు దాదాపుగా 119కి సంబంధించి పైగా అందరిని విచారించి ఇంక్లూడింగ్ అందులో ఉన్నటువంటి గత ప్రభుత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి నిర్మాణం నుంచి ఏదైతే పనులు ప్రారంభమైన అనుమతుల నుంచి మొదలు పెడితే ప్రాజెక్టు ఓపెనింగ్ వరకు మొత్తంగా కూడా మేడిగడ్డ డ్యామేజ్ వరకు కూడా ఏం జరిగింది, దానికి సంబంధించి ఎవరెవరి ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఇంజనీర్లకు సంబంధించి విచారించింది. అదే సందర్భంలో నాటి ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి అధికారులు ఐఏఎస్ అధికారులు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, అదేవిధంగా రాజకీయ నాయకులు అంటే బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు, అదేవిధంగా గతంలో మాజీ మంత్రి ప్రస్తుతం మల్కాజ్గిరి ఎంపీగా ఉండే అప్పుడు అంటే ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈటల, వీళ్ళందరినీ కూడా విచారించింది. పలువురికి సంబంధించి కూడా రాజకీయ పార్టీలకు సంబంధించి కూడా కొంత ప్రముఖుల నుంచి కూడా ఇంజనీర్లు కావచ్చు ఇతర ప్రముఖుల నుంచి కూడా కొంత సమాచారాన్ని సేకరించి దాంట్లో పొందుపరిచారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు నివేదిక వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, సో మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చించడానికి ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలను కూడా ప్లాన్ చేసింది. సో ఈ నెల 30వ తేదీ నుంచి 3 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్ణయించింది. సో ప్రారంభం ఈ 3 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తా ఉంది. ఈ 3 రోజుల అసెంబ్లీ సమావేశాల్లో కాళేశ్వరం కమిషన్ సంబంధించి పూర్తి స్థాయిలో అంత సమాచారాన్ని జస్టిస్ పినాకిని ఘోష్ ఇచ్చిన సమాచారాన్ని శాసనసభ్యులందరికీ అందజేస్తుంది. సో అసెంబ్లీలో ఇచ్చిన తర్వాత ఒక రోజు గడువు ఇచ్చి దానిపైన అధ్యయనం చేసి అసలు ఏం జరిగింది, కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు లాభమా నష్టమా, సో కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఒనగూరిన ప్రయోజనాలు ఏంటి, జరిగిన నష్టం ఏంటి, సో కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ డ్యామేజ్ కావడానికి కారణం ఇది ప్రమాదవశాత్తు జరిగిందా లేకుంటే నిర్మాణ లోపం వల్ల జరిగిందా, ఈ అన్ని అంశాలపైన సుదీర్ఘంగా చర్చించే అవకాశం కనపడుతూ ఉంది. సో ఒక రకంగా చెప్పాలంటే సంచలన నిర్ణయం కాళేశ్వరం కమిషన్ నివేదిక సంబంధించి ఈ నెల 30వ తేదీ నుంచి జరగబోయే ఈ యొక్క 3 రోజుల ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు మాత్రం కొంత రాష్ట్ర రాజకీయాల్లో అనేక ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉంది. సో నిజంగా అల్టిమేట్ గా అసెంబ్లీలో చర్చించిన తర్వాత అన్ని పార్టీల ఒపీనియన్ తీసుకున్న తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టులో ఏదైనా అవకతవకలు కానీ ఇతరత్ర ఏం
కమిషన్ సూచించింది. ఎందుకంటే కేవలం ఇప్పుడు ఒక 60 పేజీలకు సంబంధించి పైన డ్రాఫ్ట్ కొన్ని కీలక అంశాలనే ఇటీవల కాలంలో మీడియా ముందు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, మంత్రులు కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, కొంత బయటకు లీక్ అయింది. సో అసలుగా వాస్తవానికి 650 పేజీలో ఏముంది, దాంట్లో మొత్తంగా ప్రాజెక్టుకు సంబంధించి భవిష్యత్తులో ఇది తెలంగాణకు గుదిబండగా మారుతుందా, లేకుంటే తెలంగాణకు వరప్రదాయంగా మారుతుందా, ఈ అన్ని అంశాలను కూడా దాంట్లో పొందుపరిచినట్టుగా తెలుస్తుంది. నిజంగానే ఒకవేళ కనుక ఓకే మంచిదే ప్రాజెక్టు కనుక చిన్న చిన్న లోపాలు ఉంటే వాటిని సరిదిద్దుకొని భవిష్యత్తులో తెలంగాణకు మరింత కూడా లాభదాయకంగా ఉండేందుకు ప్రాజెక్టు మలుచుకునే అవకాశం ఉంటుందా, లేదు అంటే ఎందుకంటే అనేక వేల కోట్ల కార్పొరేషన్ నుంచి అప్పులు తీసుకొచ్చారు, వాటి అప్పుల చెల్లింపు ఎలా ఉంటుంది, తెలంగాణ ప్రజలపై ఎంత భారం పడుతూ ఉంది, నిజంగానే ఇది ఒకవేళ కనుక భవిష్యత్తులో కూడా తెలంగాణ ప్రజలకు మరింత భారంగా మారితే అప్పుడు ఏం చేయాలి? సో ఇప్పుడున్న పరిస్థితిలో భవిష్యత్తులో రీడిజైన్ చేయాల్సి వస్తుందా, లేకుంటే ఇప్పుడున్న ప్రాజెక్టును ఎంతవరకు వినియోగించుకోగలుగుతాము, ఇప్పుడు ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో మేడిగడ్డతో పాటుగా ఇతరత్ర వాటిని, ఎందుకంటే ఎత్తిపోతల పథకం కాబట్టి నిత్యం ఒకవేళ ప్రస్తుతానికి వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి సమృద్ధిగా ఇబ్బంది లేదు. ఒకవేళ కనుక భవిష్యత్తులో ఒక 2-3 సీజన్లలో వర్షాలు పడకపోతే అప్పుడు మన పరిస్థితి ఏంటి భవిష్యత్తులో? అంటే ఎత్తిపోతలే మనకు తెలంగాణకున్న ఏకైక మార్గం. సో అట్లాంటి సందర్భంలో కాళేశ్వరం కనుక లేకపోతే ఎన్ని నష్టం జరగబోతుందా? ఇప్పుడు ఏంటంటే వర్షాలు ఉన్నాయి కాబట్టి దాని ఇంపాక్ట్ ఏర్పడటం లేదు. లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ గతంగా మోస్తారు వర్షాలు, అతి భారీ వర్షాలు పడుతున్నాయి కాబట్టి, సమృద్ధిగా వర్షాలు ఉన్నాయి కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ప్రయోజనాలు ఇప్పుడు మనకు కనబడటం లేదు. కానీ భవిష్యత్తులో కనుక ఈ వర్షాలు మాత్రం సరిగ్గా రాకపోతే ఖచ్చితంగా కాళేశ్వరం మీదే మనం డిపెండ్ కావాల్సి వస్తుంది అనేది బీఆర్ఎస్ వాదన. ఎవరైతే కొంతమంది ఇంజనీర్లు అవ్వాలి. సో ఈ నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది, ఏం కథ అనేది మొత్తం అసెంబ్లీలో చర్చిస్తారు. నిజంగానే కనుక కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కొంత వేల కోట్ల అవినీతి కావచ్చు, లేకుంటే కొంత ప్రాజెక్టు నిర్మాణ లోపాలు ఉంటే దాని కారకులైన వారిపై నిజంగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటారా, తీసుకోవాల్సి వస్తే ఎవరిపైన తీసుకుంటారు? ఎందుకంటే చిన్న ఆషామాషి విషయం కాదు. ఎందుకంటే ఆ ప్రాజెక్టు సంబంధించి ఓపెన్ గా బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, అంతా తెలంగాణ ప్రజల్లో ఒక ప్రభావం ఉంది. దీని కర్త కర్మ అంతా కూడా మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అని చెప్పేసి పలు సందర్భాల్లో ఇటు బీఆర్ఎస్ సంబంధించి పాజిటివ్ యాంగిల్ బీఆర్ఎస్ చెప్పుకుంది, అదే సందర్భంలో కాంగ్రెస్ కూడా చెప్తుంది. సో ఒకవేళ కనుక ప్రాజెక్టుకు సంబంధించి అవతకులు కానీ ఇతరత్ర ఏదైనా నిర్మాణ లోపాలు కానీ డ్యామేజ్ కి సంబంధించి ఏదైనా ఉంటే దాని కారకులు ఎవరు? అప్పుడు కేసీఆర్ కనుక అయితే అని చెప్పేసి నివేదికలు ఉంటే అప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? నిజంగానే కేసీఆర్ పై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా న్యాయపరంగా, చట్టపరంగా? ఇవన్నీ కూడా చాలా ఆసక్తికరంగా మారుతున్నాయి. మొత్తానికైతే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఈ నెల 30వ తేదీ నుంచి 3 రోజుల పాటు జరిగే సమావేశాలు మొత్తంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు, పెను దుమారాన్ని సృష్టించే అవకాశం ఉంది. అయితే మరొక అంశం ముఖ్యమైనదంటే బీఆర్ఎస్ తరఫున వీలును బట్టి హరీష్ రావు, కేటీఆర్, జగదీష్ రెడ్డి ఇతర ముఖ్య నేతలు ఎమ్మెల్యేలతో కాకుంటే స్వయాన కేసీఆర్ రంగంలోకి దిగి కేసీఆర్ సంబంధించి తనపై ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఆయన్నే శాసనసభలకు వివరించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ.